రోజు దుబాయ్ లో ప్రెట్టి తెలుగు ఉమెన్ అంతా కలిసి మదర్స్ డే గ్యాదరింగ్ అయితే వెళ్తున్నాం. ప్రెట్టి తెలుగు ఉమెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగే ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇందుకే ఎక్కడ జరుగుతుందో మీ అందరికీ తమ్నైల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. సో మనం వెళ్ళగానే ఇక్కడ మనకి సిగ్నేచర్ బై సంజీవ్ కపూర్ వాళ్ళ మెనూ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి వినాయకుడు, సంజీవ్ కపూర్ గారికి వచ్చిన గిఫ్ట్స్ కూడా కనిపిస్తాయి. ప్రెట్టి తెలుగు ఉమెన్ ఇన్ యూఏఈ అని చెప్పేసి మనకి తల్లి బిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నట్టుగా ఒక మంచి డెకార్ అయితే చేశారు. డెకరేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ రోజు తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా అసలు మా లేడీస్ అందరం ఎందుకు గ్యాదర్ అయ్యాము ఏంటి అన్నది. చూస్తున్నారు కదా, ఒకరు ఇద్దరు కాదండి 80 మెంబర్స్కి పైగానే ఉన్నాము. ఫుల్ వీడియోలో అయితే మా ఆటలు పాటలని అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. రోజు దుబాయ్ లో ప్రెట్టి తెలుగు ఉమెన్ అంతా కలిసి మదర్స్ డే గ్యాదరింగ్ అయితే వెళ్తున్నాం. ఎక్కడో తెలుసా? చెఫ్ సంజీవ్ కపూర్ రెస్టారెంట్ అయితే దుబాయ్ లో ఉన్నది. సో అక్కడైతే ఈ రోజు గ్యాదరింగ్. దివ్యా, ఈ రోజు మనం దుబాయ్ లో ఎక్కడికి వెళ్తున్నాం దివ్యా? మనం మదర్స్ డే గ్యాదరింగ్కి వెళ్తున్నాం. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. Burj Khalifa, Dubai Mall. The next station is Burj Khalifa, Dubai Mall. మేముంటున్న ఏరియా నుంచి నేను అలాగే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్ళాము. మాకు మెట్రోలో వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. మదర్స్ డే మీటప్ జరిగే ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మనకి సంజీవ్ కపూర్ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నది. మనం వెళ్ళగానే అక్కడ మనకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఫొటోస్ కనిపిస్తున్నాయి చూసారు కదా, వీళ్ళంతా దుబాయ్ కింగ్స్. మనకి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి వెళ్ళగానే ఫ్లవర్స్ కనిపిస్తాయి, ఫ్రెష్ ఫ్లవర్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ చూడగానే ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ మనకి ప్రెట్టి తెలుగు ఉమెన్ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి బోర్డు పెట్టారు. సిగ్నేచర్ బై సంజీవ్ కపూర్ రెస్టారెంట్లో మనకి ఎంటర్ అవగానే వాళ్ళ మెనూ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళ మెనూలో మనకి ఏమేంటి ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అన్నది చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అరబిక్ మనకు చదవటం రాదనుకోండి, పక్కన ఇంగ్లీష్లో ఉన్నాయి. అటు ఇటు వీడియో క్లిప్ కోసం అయితే పేజెస్ని తిరిగేశాను. ఎంట్రన్స్ లో ఇలాగా వినాయకుడు విగ్రహం అయితే పెట్టారు. అలాగే సంజీవ్ కపూర్ గారికి వచ్చిన అవార్డ్స్ అన్ని ఇలాగా డిస్ప్లేలో పెట్టారు. మీలో ఎంతమంది రెస్టారెంట్ కి వెళ్ళారు కామెంట్ లో కామెంట్ చేయటం మర్చిపోకండి. హాయ్ భార్గవి. హాయ్ మనీ. మదర్స్ డే ఈవెంట్ లో మనకి ఇలాగా డెకరేషన్ అయితే చేశారు. ఎలా డెకరేషన్ చేశారు ఏంటి అన్నది మీ అందరూ కూడా ఒక లుక్ అయితే వేసేయండి. ఒక తల్లి బిడ్డను ఆడిస్తున్నట్టుగా ఇలాగా మనకి డెకరేషన్ అయితే చేశారు. హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి డెకరేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మదర్స్ డే మీటప్ వచ్చేసి మనకి 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మనకి అందరూ కూడా ఆల్మోస్ట్ టైం అంటే టైంకి వచ్చేసారు. ప్రెట్టి తెలుగు ఉమెన్ ఇన్ యూఏఈ మీటప్స్, హ్యాపీనెస్, మస్తీ, ఎంటర్టైన్, ఫన్. హాయ్ విమలా గారు. హాయ్ గాయత్రి, హౌ ఆర్ యు? హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హాయ్, హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా మదర్స్ డే అని చెప్పేసి బ్యానర్ పెట్టారు కదా, అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. హాయ్ శ్రీవాణి. అందరూ బ్యూటిఫుల్, ఎలిగెంట్ అండ్ స్మార్ట్
Thank you so much. Let me introduce myself. I'm Florence Vimala, founder of Pretty Telugu Woman, and one of the admin. She's Sri. కనిపించిన దొంగ ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది మెరుపుతీగా. She's also one of the co-founder, and Alki Alekia, one of the co-founder. Raji, one of the admin, and we have Shruti Karthik from Chekhov Tours. Photo chupidam. And Prida, she's also missing. And Savita also missing. She's also one of the admin. I think approximately ఒక 15 ladies కొత్తలు ఉన్నారు. బట్ ఐ వాంట్ సే వన్ థింగ్ ఒక్కటి చెప్పాలనుకున్నా, ఎప్పుడు గ్యాదరింగ్ పెట్టినా మనకి రిపీటెడ్ గా పాటలు వస్తే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటది. ఇంకా అంటే మనం గ్యాదరింగ్ బాగా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. పాటలు వచ్చారంటే అమ్మ అది నచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చారంటే ఒక హ్యాపీనెస్ అయితే మాకైతే ఉంది, నాకైతే ఫుల్ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ కొత్తలు వచ్చినందుకు కూడా చాలా వెల్కమ్. కొత్తలు ఒక్కసారి నించుంటే ఫస్ట్ టైం పీటీడబ్ల్యూ గ్యాదరింగ్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి మీకు మైక్ ఇస్తాను, మీకు ఇంట్రడ్యూస్ చేసుకోండి. And my friend Neela got తీసుకొచ్చాను 2-year-old and నేను ప్రస్తుతానికి no job and 24 hours job. Yeah. Don't say no job. Gayatri referred me to this wonderful group. Thank you Gayatri. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను తాజాట. Here is Sri Nanpurja. Happy Mother's Day to everyone. థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ. అండ్ ఒక సాంగ్ తోని లెట్స్ వెల్కమ్ శిల్ప. అని ఏంటంటే చిన్నగా గ్రూప్ గా గ్యాదరింగ్ అవుతారు, ఎందుకంటే అందరూ ఒకేసారి కలవాలని అవ్వదు కదా. మీ ఏరియాలో కలుసుకుంటారు, లేదంటే మైండ్ సెట్ ఒకలాగా ఉన్న వాళ్ళు ఒక మీటప్ అవుతారు, కిట్టి ఫార్మ్ చేసుకుంటారు. అలాగే చాలా మంది కిట్టీస్ పెట్టుకున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ రైజ్ అయ్యారు. సో వాట్ ఎవర్ యూ డూ, గెట్ టుగెదర్ అండ్ వెల్కమ్ ప్రియాంక గాయత్రి. దొరికారు అనుకోండి హ్యూజ్ ఫైన్ అండ్ మళ్ళీ జైలు కూడా ఉంది, అది వద్దు కాకుండా. మా ఫ్రెండ్ శిల్ప పాట అయితే మాత్రం చాలా చాలా బాగా పాడింది. మనకి సాంగ్ కనుక ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా, సో అందుకని చెప్పేసి తను పాడిన చిన్న క్లిప్ అయితే నేను పోస్ట్ చేశాను. శిల్ప అయితే చాలా చాలా బాగా పాడింది అమ్మ పాట. మా గేమ్ కోఆర్డినేటర్ సౌజీ అండ్ రాజీ, ప్లీజ్ టేక్ ఓవర్ విత్ ద ఫస్ట్ గేమ్. రాధిక గారు రండి. గేమ్ ఓకే, సెకండ్ రౌండ్ ఆడుతున్నాను నేను. పుష్ అండ్ డౌన్ సరే. రౌండ్ 1 వాళ్ళు గేమ్స్ అయితే ఆడుతున్నారు. సో ఈ లోపల మనం రెస్టారెంట్ని ఒక లుక్ అయితే వేసేద్దాము. సంజీవ్ కపూర్ గారు ఫొటోస్ అన్నీ కూడా ఒక గ్రిడ్లో పెట్టేసి మనకి ఇలా అయితే పెట్టారు. ప్రెటీ తెలుగు ఉమెన్ మదర్స్ డే మీటప్కి వెళ్ళటం నాకు చాలా బాగా అనిపించింది. మన తెలుగు వాళ్ళని చాలామంది అయితే మీట్ అయ్యాను. అక్కడ బాటిల్స్ అన్నీ పెట్టున్నాయి. ఆ బాటిల్స్ ఏంటన్నది మరి మీలో చాలామందికి తెలుస్తుందో లేదో నాకు తెలీదు. సో నేనైతే వీడియో క్లిప్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ ఈ డెకరేషన్ ఏంటి అంటే మనకి కొంచెం సేపట్లో అన్నది తెలుస్తుంది. సంజీవ్ కపూర్ గారి ఫొటోస్ అన్నీ కూడా ఇలాగా మనకి గ్రిడ్స్లో అయితే ఇలా పెట్టుంచారు. సో చాలామంది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అంబియన్స్ లుక్ అయితే బాగుంది. మీలో ఎంతమంది సిగ్నేచర్ బై సంజీవ్ కపూర్ రెస్టారెంట్కి విజిట్ చేశారు, అక్కడ ఫుడ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం అసలు మర్చిపోకండి. అలాగే మీకు మా మదర్స్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి.
రౌండ్ 1 వాళ్ళది గేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే వెళ్ళాము రౌండ్ 2. సో ఇక్కడ గేమ్ ఏంటంటే మనకి చున్నీ అన్నది మన నడుం చుట్టూ చుట్టేసుకుని ఒక ఎడ్జ్ మన చేతిలో ఉండాలి, ఇంకొక ఎడ్జ్ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మనం రొటేట్ అవుతూ ఇంకొకరు అయితే క్యాచ్ చేసి మళ్ళీ వాళ్ళైతే అలా నడుం చుట్టుకుని రొటేట్ అవుతూ అవ్వాలి. ఎవరి దగ్గర ఉన్నప్పుడు సాంగ్ ఆగిపోతుంది కదా, సాంగ్ ఆగినప్పుడు ఆ చున్నీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అవుట్. సో చాలా ఫన్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది ఇలాగా గేమ్స్ ఆడటం అదేని. చున్నీ గేమ్ అయితే బాగా ఆడాము. చున్నరే తిప్పర చున్నర ఏదో గేమ్ పేరు పెట్టారు. ఇది అయిపోయాక మన చేతికి ఒక పేపర్ ఇచ్చి డిస్ప్లేలో మనకి హీరో హీరోయిన్ పిక్చర్స్ అవి వస్తాయి. సో మనం అవి చూసి నేమ్స్ అయితే గెస్ చేయాలి. మీరు ఎంతమంది గెస్ చేశారన్నది కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే పేపరు పెన్సిల్స్ అవి పెట్టేసి రెడీగా అయితే కూర్చున్నాము గేమ్కి. Basically, guess the name of the person. Yeah, okay. Actor, celebrity, actor, actress, hero, heroine. Okay. Girls, this game ki only 2 prizes. Okay. This game ki only 2 prizes. There's nothing called first, second. Okay. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 20 నీకు 10 వచ్చిన రైట్ ఆన్సర్, ఎవరికైతే ఎక్కువ ఉందో 10 అందరికి టై అయింది. మామూలుగా 10 వచ్చింది 11 వచ్చింది అలా అంటే మళ్ళీ we get the chicks out. Okay, 2 3 go. Guess the hero. రాజీ సౌజీ అయితే చేశారు ఈ గేమ్. నిజంగా అసలు వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ ఫేసెస్ ని మిక్స్ చేసి పెట్టారు, భలే పెట్టారు. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. నయనతార, జ్యోతిక అఖిల్ జూనియర్ ఎన్టీఆర్, నాగశౌర్య, నాగార్జున సమంత, సమంత. రమ్యకృష్ణ. మీటప్కి వెళ్ళిన వాళ్ళ పేర్లు అన్ని ఇలాగా స్లిప్స్ లో రాసి ఒకళ్ళ పేరు అయితే తీస్తున్నారు. ఎవరి పేరు వచ్చిందో తెలుసా? ఒక గిఫ్ట్ ఉంది. ఓకే ప్లీజ్ ఒక్క పిక్స్ అయితే చేయండి. ఓకే, నాకు ఎవరిది ఎక్కడుందో ఏమి తెలియదు, మాది కూడా రావచ్చు మీకు. ఓకే, సో ఎవరికైతే వాళ్ళ ఓన్ ఫోటో వచ్చిందో దే విల్ బి ద విన్నర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ముగ్గురికి వచ్చింది అనుకోండి, చిట్ తీస్తాం. బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్, దీస్ ఆర్ fragile and if you break other person's gift you will be paying for it. And మనం ఎరగొట్టేసి మందే పని అప్పుడే ఓపెన్ ఇదిగో రాజీ. మేమందరం ఫోటో ఫ్రేమ్స్ అయితే పట్టుకుని నుంచున్నాము. ఎవరు ఫోటో ఫ్రేమ్ వాళ్ళకి వస్తే వాళ్ళు విన్నర్ అవుతారు. ఇక్కడ నా పక్కన నుంచుని చూసారా సునీత అయితే విన్ అయింది. తన ఫోటో ఫ్రేమ్ అయితే తనకు వచ్చింది. సో మిగతా వాళ్ళందరం కూడా రెడీగా పెట్టుకుని నుంచున్నాం. సో నాకైతే శిరీషది ఫోటో అయితే వచ్చింది. మరి నా ఫోటో ఎవరికి వచ్చిందో ఏంటో చూస్తారా? చూసేయండి నా ఫోటో ఎవరికి వచ్చిందంటే. హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా వచ్చింది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గిఫ్ట్.
ఇక్కడ అందరం కూడా గ్రూప్ ఫొటోస్ తీసుకోవటానికైతే రెడీ అవుతున్నాము. సో అంతమందిని ఒక్క గ్రూప్ ఫోటోలో తీసుకురావాలంటే చాలా కష్టం కదా. సో ఇక్కడ మేమైతే గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నాము. ఒక్క నిమిషం ప్రియాంక, ఒక్క నిమిషం. నీకు సరేంద్ర, నీకు ఎలా కావాలి చెప్పు సుమన్ టీవీకి. సర్ప్రైజ్ ఇస్ మీడియా. హాయ్ శ్రీలక్ష్మి. హాయ్ కృష్ణ. ఎవరు బార్బీ శిరీష వెనక్కి వచ్చేయండి. శిరీషరా హ్యాపీ మదర్స్ డే. కస్టమైజ్ గిఫ్ట్ నేను ఎప్పుడు డిస్ప్లే చేసి ఎవరిది అని, ఫర్ ఎగ్జాంపుల్ భక్తి అని మేము ఇస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఫుడ్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ చాట్ ఐటమ్స్, ముంత మసాలా అంటాం కదా, ముంత మసాలా, అలాగే పానీపూరి. పానీపూరి లవర్స్ ఎవరున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. వెజ్ బిర్యానీ, రైతా, అలాగే ఇక్కడ స్వీట్ పొంగల్ అయితే ఇచ్చారు. స్వీట్ పొంగల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. హాయ్ ప్రియాంక, హ్యాపీ మదర్స్ డే. హాయ్ సాయి, హ్యాపీ మదర్స్ డే. సరిత, హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. నాకు పానీపూరి అంటే చాలా చాలా ఇష్టం. మరి మీలో కూడా చాలా మందికి పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది కదా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పానీపూరి, సమోసా, వెజ్ బిర్యానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. మళ్ళీ నా కోసం మా ఫ్రెండ్ సమోసా, వేడివేడి సమోసా అయితే తీసుకొచ్చి ఇచ్చింది హారిక. ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్ చూసారు కదా, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు సేమ్ పిక్తో. విమలా గారు హాయ్. విమలా గారు హాయ్. ఒక నిమిషం. మన యూట్యూబ్ వీడియోస్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను కదా, చూసి నన్ను చాలా మంది గుర్తుపెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రూప్ అందరూ జస్ట్ జాయిన్ అయితే సెల్ఫ్ వీడియో తీసుకుంటే బాగుంటుంది. హాయ్ శిరీష. హాయ్ గాయత్రి. भैया थोड़ा प्याज डालो. ఇలా చెప్పి నాకు తీయండి. తిరిగి తన యూట్యూబ్ పేజ్ లో ప్రమోట్ చేస్తూ చాలా మందిని యాడ్ చేసింది. కొత్తలు కూడా తన ద్వారా చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ గాయత్రి ప్రమోటింగ్ PTW అండ్ దిస్ ఇస్ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. నీ పేరు లేదు అందులో. గాయత్రి అని చెప్పండి. మాధవి అండ్ టీ ప్రియా. శ్రీమణి భక్తి మీరేనా? నేను అందరికీ ఉన్నాను కదా. ఓకే. శ్రీమణి ఆర్ట్స్ ఆర్గానిక్స్. యూఏఈలో రీసెంట్గా సుమన్ టీవీ అయితే లాంచ్ చేశారు. సో PTW ఈవెంట్ అంతా సుమన్ టీవీలో అయితే వస్తుంది.
థ్యాంక్ యూ గాయత్రి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు విమల గారు మదర్స్ డే. థ్యాంక్ యూ. చూసారు కదా, దుబాయ్లో ప్రతి తెలుగు ఉమెన్ లేడీస్ అంతా కలిసి మదర్స్ డే ఈవెంట్ అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీకేమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో. మీ అందరికీ ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే తెలుగు వాళ్ళందరినీ కలవటం చాలా చాలా బాగా నచ్చింది. మరి ఇంకెందుకు లేటు, మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.